జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గత వారం 10 రోజులుగా పాకిస్తాన్లో వరుసగా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ అటాక్స్ వెనక ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అంటే దీన్ని ఒకరు అని మనం చెప్పడానికి వీలు లేదు. దీంట్లో మనకు బలుచి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు. అలాగే మనకు టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనో దాన్ని పాకిస్తాన్ తాలిబాన్ అంటారు, వాళ్ళు దాడులు చేస్తున్నారు. అలాగే ఐసిస్ ఖొరాసాన్ అని చెప్పేసి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇటువంటి కొన్ని తంజీమ్స్ అన్నీ కూడా అన్నీ సక్రియంగా ఉన్నాయి. అవి మనకు దక్షిణ బలోచిస్తాన్ దగ్గర నుంచి తీసుకుని వజీరిస్తాను, తర్వాత ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ గతంలో ఫటా అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఫెడరలీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియా అని పిలిచేవాళ్ళు. అంటే మన యూనియన్ టెరిటరీ లాంటిది. ప్రస్తుతం దాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాన్ని మర్జ్ చేశారు. ఆ ప్రాంతాల దగ్గర నుంచి తీసుకుని అంటే దక్షిణ నుంచి ఉత్తరం దాకా చాలా దాడులు జరుగుతున్నాయి వాళ్ళకి. జోగ్రఫీగా మనం గీత గీసి చూసామంటే సింధు నది ఆ దేశాన్ని 2 భాగాలుగా మనం చూసామంటే సింధు నదికి ఈస్ట్ సైడ్ ఉన్నవి అంటే పంజాబ్ కావచ్చు, మనకు సింధ్ కావచ్చు, ఈ ప్రాంతంలో పెద్దగా లేవు, అడపదడప కొన్ని జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇబ్బంది అంతా కూడాను ఆహారం లేకపోవడము, పేదరికము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెద్దగా పెరిగిపోవడము, చాలామంది సింధులో అయితే కనుక వరదల వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ సింధు నదికి వెస్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో అక్కడంతా కూడాను అస్థిర వాతావరణం ఉన్నది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి లిటరల్గా కంట్రోల్ రోజు రోజుకి కోల్పోతున్నారు. వాళ్ళు ప్రతిరోజు కొద్దో గొప్ప పాక్ సైనికులు చనిపోతున్నారు. అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, వీళ్ళ చేతులు అంత చిక్కకుండా ఉంది. కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియటం లేదు. అంటే కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు, కానీ క్లెయిమ్ చేసిన వాళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. అంతకంటే ముందర మనం చూసాం, గత కొన్ని నెలలుగా 6-7 నెలలుగా భారత వ్యతిరేక శక్తులు పాకిస్తానీ మన ఖలిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళని వెతికి వాళ్ళని చంపుతున్నటువంటి విషయాలు మనకు తెలుసు. డ్రమాటిక్ సిచ్యువేషన్. అది వాళ్ళు ఆఫ్ కోర్స్ రా చేస్తోంది అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. అంటే రామ్ చేస్తోంది అనడానికి కారణాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే చనిపోతున్న వ్యక్తులు భారత వ్యతిరేక శక్తులు చనిపోయారు. కాబట్టి రా చేస్తోంది అనడంలో దాన్ని ఎవరు బహుశా దాన్ని తిరస్కరించలేరు. కానీ ఎవిడెన్స్ లేదు, ఎక్కడా కూడా ఎవిడెన్స్ ముందు పెట్టలేదు. ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది లింకు, పలానా వ్యక్తి రా నుంచి ఫోన్ చేసి చెప్పాడు, ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, వీడికి ఇచ్చిన మందు సామాగ్రో గన్నులో రా ప్రొవైడ్ చేసింది, మీరు ఎవిడెన్స్ చూపించండి. ఎవిడెన్సే కాదు, ఎవరు చంపారో అజ్ఞాత వ్యక్తులు ఇంతవరకు దాకా ఎవరు పట్టుబడలేదు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో చాలా గొప్ప నిఘా సంస్థ అని చెప్పుకునేటువంటి ఐఎస్ఐ వాళ్ళ దేశంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి మహమ్మద్ గుల్ అనేటువంటి ఐఎస్ఐ చీఫ్, అతను చాలా ప్రగల్భాలు పలుకుతూ స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో మేము సోవియట్ యూనియన్ ఓడించాం, ఇప్పుడు అమెరికాను ఓడిస్తాం, వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళని ఓడిస్తామని అతను ప్రగల్భాలు పలికాడు. అలాగే భారతదేశాన్ని కూడా మేము వదలము, వాళ్ళు కూడా చాలా చావు దెబ్బ తినాల్సిందే అని చెప్పి అప్పుడు బెదిరించాడు అతను. అలాగే అది చెప్పినట్టుగానే అమెరికా అక్కడి నుంచి ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయిన విధంతా మనకు తెలుసు. అంటే డబుల్ గేమ్ ఆడారు వీళ్ళు. ఈరోజు ఆ పాములన్నీ వచ్చి వాళ్ళనే తింటున్నాయి, వాళ్ళనే కాటేస్తున్నాయి. ఇది హిల్లరీ క్లింటన్ ఇచ్చిన స్టేట్మెంట్. మీ పెరట్లో మీరు కనుక పాములను పెంచితే మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులనే చంపుతుంది, వాళ్ళనే కాటేస్తుంది అనుకోకండి, మిమ్మల్ని కూడా కాటేస్తుంది అని ఆవిడ చెప్పారు. ఈరోజు అదే చూస్తున్నాం. వీళ్ళు పెట్టి పోషించినటువంటి ఈ తంజీములు, ఈ యొక్క వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పాకిస్తాన్ మీదే విరుచుకుపడుతున్నారు. గతంలో వీళ్ళనందరినీ భారతదేశం వైపు మళ్లించేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే ఒకరిని చంపడం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళలా ఒక అస్త్రంగా వాళ్ళని తయారు చేశారు. వాళ్ళ జీవితంలో ఇంకా ఒక ఉద్యోగం చేయలేరు, ఒక పనిముట్లు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి. అటువంటి వ్యక్తులని గతంలో సునాయాసంగా భారతదేశం పంపించేవాళ్ళు. ఎప్పుడైతే మనం దాన్ని మన సెక్యూరిటీ వలయం పటిష్టం చేసుకున్నామో, ప్లస్ సీజ్ ఫైర్ పెట్టుకున్నాం వాళ్ళతోటి. సీజ్ ఫైర్ దృష్ట్యా ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి అక్కడ ఇద్దరు కాల్పులు చేసుకోవట్లేదు. మన సైన్యం వాళ్ళ సైన్యం కాల్పులు చేసుకోవట్లేదు. గతంలో వాళ్ళు కాల్పులు ఎందుకు చేసేవాళ్ళంటే వీళ్ళని అక్కడి నుంచి భారతదేశంలోకి వాళ్ళు పంపించడానికి కోసమని కాల్పులు చేసేవాళ్ళు. మనం కాల్పుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు జారుకొని లోపలికి వచ్చేవాళ్ళు. ఈరోజు కాల్పులు జరగట్లేదు, కాబట్టి వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి. అడపాదడపా ప్రయత్నం చేస్తే మన వాళ్ళు సెక్యూరిటీ వలయం చాలా పటిష్టంగా ఉన్నది, వాళ్ళని చంపేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 95% ఇన్ఫిల్ట్రేషన్ మనం ఆపగలిగాం. 5% ఎలాగో ఆపలేం, కానీ ఎందుకంటే చాలా
అక్కడ ఉన్నటువంటి టెరేన్ మనం ప్రతి దగ్గర మనిషిని పెట్టలేం మనం. అడవులు కింకారణ్యాలు ఉంటాయి, తర్వాత అక్కడ నదులు పారుతుంటాయి, నదుల్లో వాళ్ళు వచ్చారంటే ఇటువంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. 5% మనం ఆపలేం, కానీ 95% ఆపగలిగాం. ఈ పరిస్థితులలో వీళ్ళకి తెలిసిందే యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర అస్త్రాలు చాలా ఉన్నాయి. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి అస్త్రాలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా వదిలేసి వెళ్ళారు. నైట్ విజన్ ఎక్విప్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద ఏమంటారంటే మనకు ప్రెసిషన్ బాంబర్స్, ప్రెసిషన్ మిసైల్స్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ ఒక పెద్ద బ్లండర్ చేసింది అనుకోవచ్చా? అంటే ఇది చాలా చిన్న అటాక్. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసింది ఏదో ఊర్లో వెళ్ళి 2 బాంబులు వేసి వచ్చారు వాళ్ళు. దానికే తాలిబాన్ చాలా తీవ్రంగా దానికి ప్రతిఘటించి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మాతో పెట్టుకోకండి, మేము 2 ప్రపంచ శక్తులను ఓడించాము, మాకు యుద్ధం ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు అటువంటి దుశ్చర్యలు మా మీద చేయకండి, మా సార్వభౌమత్వం ఏదైతే ఉందో మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మీరు మా మీద ఇటువంటి దుశ్చర్యలు చేశారంటే దానికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు. తాలిబాన్ బెదిరించింది పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏమీ లేవు. బైకుల్లో వచ్చేటువంటి తంజీం వాళ్ళు కొన్ని దశకాలుగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు సోవియట్ యూనియన్తో యుద్ధం చేశారు, తర్వాత వీళ్ళతో యుద్ధం చేశారు. కాబట్టి వాళ్ళని పట్టి పోషించింది ఎవరు? పాకిస్తానే. ఆ ట్రైబల్ ఏరియాస్లోనే వీళ్ళకి అన్ని తంజీములు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఐఎస్ఐనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఈరోజు వాళ్ళే వీళ్ళ గురువులకి పాఠాలు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాతో పెట్టుకోకండి అని వాళ్ళు బెదిరించారు. వాళ్ళు బెదిరించడమే కాదు, యాక్షన్ చేశారు. వాళ్ళు ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అబ్జర్వేషన్ పోస్ట్, వాళ్ళ ఆర్మీకి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ని వీళ్ళు చాలా ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు తాలిబాన్ వస్తుందని భయపడి వీళ్ళు అక్కడి నుంచి పారిపోతున్నారు. అలాగే మనకు బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్లో గ్వాడర్ మీద అటాక్ చేశారు. గ్వాడర్ మీద అటాక్ చేయడం అంటే చైనా మీద అటాక్ చేయడం లిటరల్గా. చైనా యొక్క ఆస్తులన్నీ అక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి దాన్ని తయారు చేశారు వాళ్ళు. అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి. అలాగే చైనీస్ ఇంజనీర్స్ దాసు డ్యామ్ అని ఒకటి ఉన్నది, ఆ దాసు డ్యామ్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళ మీద దాడి చేసి 5 మందిని చంపేశారు. అలాగే తొర్బట్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది, ఒక ఊరున్నది. ఆ తొర్బట్ అనేది కూడా గోడర్ దగ్గరగా ఉంటుంది. ఈ తొర్బట్ అన్న ఊర్లో వాళ్ళ నేవల్ ఎయిర్ బేస్ ఉంది పాకిస్తాన్. అంటే నేవీకి సంబంధించిన ఎయిర్ బేస్. వాళ్ళ షిప్లకు సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళడానికి డ్రోన్స్ ఇటువంటివన్నీ పెట్టుకుంటారు అక్కడ. దాని మీద దాడి చేసి చైనా ఇచ్చినటువంటి డ్రోన్లను ధ్వంసం చేశారు. ఇంత హై సెక్యూరిటీ జోన్స్ మామూలుగా గిరిధర్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నేవల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ లేదా గ్వాదర్ పోర్ట్ కానీ అక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి చైనా ఇచ్చినటువంటి కొన్ని డిఫెన్స్ పరికరాలు సామగ్రి కూడా ధ్వంసం అయ్యాయి అంటే ఇక ఇలాంటి అటాక్స్ ఇంకా మరికొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా ఇంత హై సెక్యూరిటీ జోన్స్లోనే అటాక్ జరిగితే మిగతా సామాన్య ప్లేసెస్లో అటాక్ చేయడానికి ఆస్కారం లేదంటారు? తప్పకుండా ఉంది. అందుకనే ఈరోజు పరిస్థితి దుర్భరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ఏదైతే ఉందో చైనా తిరోధకాలు వదిలేసుకుంది. ఏమి చేయలేమని అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఆల్రెడీ దాసు డ్యామ్కి సంబంధించి ఇది 2వ అటాక్. గతంలో కొంతమంది చైనీస్ చనిపోయారు, ఇప్పుడు ఆల్రెడీ 2వ అటాక్ జరిగింది. దీంతో పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా ఎంబసీకి వెళ్ళి ఏదో నివాళులు అర్పించి వాళ్ళకి సానుభూతి తెలిపి వచ్చాడు. సానుభూతి కాదు, సెక్యూరిటీకి ఏం చేస్తున్నామని చైనా వాళ్ళని ప్రశ్నిస్తోంది. మేము ఇంకా అదనంగా బలం ఇస్తున్నాము. ఇప్పుడు అంతకంటే బలగం ఇంకెవరు ఇవ్వలేరు. అంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వలయం ఉన్నా కానీ వీళ్ళు వచ్చి కొట్టగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకల్స్, అక్కడ ఉన్నటువంటి స్థానికులు. స్థానికులు తెలిసినట్టు వీళ్ళకి పంజాబీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో వాళ్ళకి తెలిసినట్టు వీళ్ళకి తెలియదు. కొన్ని నెలల క్రితం, ఒక 3-4 నెలల క్రితం 2 ఆర్మీ క్యాంప్స్ని రమారమి 3-4 రోజులు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వీళ్ళు హెలికాప్టర్ గన్షిప్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి హెలికాప్టర్స్ తోటి వీళ్ళ మీద దాడులు చేసినా కానీ కూడా వీళ్ళని అక్కడి నుంచి తీయలేకపోయారు. 3-4 రోజుల తర్వాత వీళ్ళు చనిపోవడం జరిగింది. ఇంతలో రమారమి 200 పైబడి పాకిస్తానీ సైనికుల్ని వీళ్ళు చంపేశారు వాళ్ళు. కానీ అఫ్కోర్స్ పాకిస్తాన్ 20 మంది చనిపోయారని 10 మంది చనిపోయారని ఇటువంటి తప్పుడంకలు ఇచ్చారు వాళ్ళు. 200 పైబడి ఒక్కొక్క క్యాంపులో వాళ్ళని చంపారు ఆ రోజు. కాబట్టి వాళ్ళకి అంతటి శక్తి ఎక్కడి నుంచి ఉంది? టీటీపీ బలూచి లిబరేషన్ ఆర్మీ వీళ్ళిద్దరూ కూడాను ఒక టాక్టికల్ ఒప్పందం పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్లకు సామాగ్రి టీటీపీ ఇస్తుంది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చేసే దాడులు పాకిస్తాన్ తట్టుకోలేకుండా ఉంది. ఇంత పెద్ద సెక్యూరిటీ పెట్టి ఒక మొత్తం బెటాలియన్ సిపిఈసిని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి గ్వాడర్లో పెట్టారు. గ్వాడర్ ఆ ప్రాంతంలో వీళ్ళు పెట్టారు. అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ ఏదైతే 5 స్టార్ హోటల్ ఉందో అక్కడ చైనీస్ దిగుతారో దాని మీద దాడులు జరిగాయి.
సో పాకిస్తాన్ చేతి నుంచి లిటరల్గా జారిపోయిందని అనుకోవాలి. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితి. చైనా ఏమో మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, మీరు చేయకపోతే మా సైన్యాన్ని మేము దించుతాము, మా సెక్యూరిటీ మేమే చూసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. చైనీస్ ఆర్మీ వచ్చేసిందంటే ఇంకా పాకిస్తాన్ ఎందుకు అక్కడ? పాకిస్తాన్ లిటరల్గా చైనా యొక్క ఒక రాష్ట్రంగా తయారవుతుంది, చైనాలో ఒక స్టేట్గా తయారవుతుంది. అందుకని వీళ్ళు ఇప్పటివరకు రెసిస్ట్ చేస్తున్నారు. ఒక న్యూక్లియర్ శక్తి అయి ఉండి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకుండా ఉన్నారు, చైనా వచ్చి తమ రక్షణ తామే చేసుకుంటుందంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ శక్తులన్నీ కూడాను మేమే ఇస్లాంకి ఠేకేదారులు అని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తానీ పంజాబీల కంటే మీరు ముస్లిమ్సే కాదు అసలైన షరియా తీసుకొని రావాలి అని చెప్పి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు ముస్లిం మధ్యలో ఏం చేయగలరు? కాఫర్లను అయితే తిట్టచ్చు, ముస్లిం కాదు కాబట్టి ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు వాళ్ళే ముస్లిమ్సే మిమ్మల్ని అటాక్ చేస్తుంటే మీ పరిస్థితి ఏంటి? సో మీ ఇస్లాము ఉండవలసిన పాళ్లలో ఇస్లాం లేదు, మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నిస్తుంటే వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా రాడికలైజేషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ పెట్టి పోషించినటువంటి విషవృక్షం ఈరోజు అది ఫలాలిస్తున్నది. అక్కడ దాని ఆకులు, దాని నుంచి వచ్చే గాలి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.